ఉండేది విముక్తి ఇప్పుడే వెనక మనం చెప్పుకున్నది అదే విముక్తి అంటే ఇంకా మోక్షం పేరు అక్కర్లేదు అక్కడ. అంటే నాకేమనిపించింది అంటే ఒకవేళ ఈ నిత్యానంద స్థితి అనేది మోక్షం అయితే నిత్యం ఆనందంగా ఉండాలంటే కోరిక ఉండకూడదంటే మోక్షం అనేది రావాలనే కోరుకుంటాం కూడా మోక్షాన్ని రానివ్వదు. అర్థమే కదా యాక్సిడెంట్ కనిపెట్టేసావు. అది కూడా ప్రతిరోధమే. అయితే ఇప్పుడు కోరిక ఉండకూడదని కోరుకోవడం కూడా కోరిక ఉండకూడదని ఎందుకంటున్నావు? నీ కోరికలో ఉన్న దాన్ని చూడమంటున్నాడు ఇక్కడ. కోరిక ఉండకూడదని కాదు, నీకు అర్థమైందా? కోరిక ఏం పట్టుకొచ్చిందో అదంత గొప్పదా? అది శాశ్వతమా? అది ఎప్పుడు ఉండేదా? అది ఎప్పుడు ఉండేదా? రాకపోకలు కలిగి ఉందా? దాని అంతటి తెలుసుకోసేవా ఆ కోరికలో ఉన్నదాన్ని? కోరిక ఉండకూడదు. కోరిక వచ్చింది, కోరిక లేచింది, ఒక మొలక లేచింది, దాన్ని చూడు. ఇప్పుడు నిత్యం సంతుష్టిగా ఉంటే అసలు కోరిక రాదు కదా. సంతుష్టిగా ఎలా ఉంటావు? ఎప్పుడు ఉంటావు? నా దగ్గర ఉన్నదాంతో నేను ఆనందపడితే సంతుష్టిగానే ఉంటాను. నీ దగ్గర ఏముంది? నీకు నువ్వు తెలుసా? నువ్వెవరో నీకు తెలుసా? నువ్వు ఒక దేహం అని. ఆ దేహానికి కొంత వస్తువులు ఉన్నాయి, దాంతో నువ్వు సంతృప్తి పడిపోతావు, సుఖంగా ఉన్నాను అనుకుంటావు. అది మరి సరిపోతుందమ్మా? నువ్వేదో తప్పించుకోవాలని చూస్తున్నావు శివశివుడు సరిగ్గా. మనకున్నది 10 రూపాయలతో మనం బతికేసా అనుకుంటున్నావు, సుఖం అనుకుంటున్నావు కదా. అక్కడ కూడా మన సుఖంగా లేదు అంటే అది కూడా అక్కడ చూసావా? ఇంకా తనకు తాను తెలియలేదు, సరిపెట్టుకుంటానంతే. సరిపెట్టుకోవటం కూడా దాని భద్రతలో ఒక భాగం తెలుసా? అది సరిపెట్టుకోవచ్చు శివ, నీకు అర్థమవుతుందమ్మా? అదే అమ్మా అర్థమైంది. ఆ సరిపెట్టుకోవటం ఇప్పుడు నీకు అర్థమైంది. ఇప్పుడు మోక్షం కోరుకో. నీకు అక్కడ టైం ఎంత అయిందో చెప్పు. టైం మార్నింగ్ 8:30 అవుతుందమ్మా. మార్నింగ్ 8:30. ఓకే. వస్తున్నావా సత్సంగానికి? ఈ రోజు చాలా రోజుల తర్వాత జాయిన్ అయినమ్మా. చాలా రోజుల తర్వాత. సరే మరి నీ భోజనంలో ఒక భాగమే కదా మరి ఇది. మాకు టైం ఉంటే అదే అమ్మా. ఇప్పుడు అర్థమైందా శివ నీకు? సరిపెట్టుకోవటం సంతృప్తి చెందేయటం కాదు శివ. అది ప్రస్తుతం అలా ఇంకా అణిగి ఉంటుంది, దాని భద్రతలో ఒక భాగం అవుతుందన్నమాట. సరిపెట్టుకోవటం కూడా అర్థమైందా? ఎప్పుడైతే తను తెలుసుకుందో దానిలో ఇవన్నీ దాక్కున్నాయని, సూక్ష్మంగా ఇవన్నీ ఉన్నాయని దానికి ఎప్పుడైతే తెలిసిందో అక్కడ అది పూర్తిగా నిర్మూలన అవటం అనేది అక్కడ నువ్వేం చెయ్యక్కర్లేదు. వాటంతటా అత్యంత సహజంగానే అవన్నీ కూడా ఆయన అంటాడు కదా, విస్ఫోటన చెందుతూ మరణిస్తూ జీవిస్తూ మరణిస్తూ ఉంటుంది. జీవించటము మరణించటం అని మన సత్యంలో కూడా ఒక టాపిక్ వచ్చింది, మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. అది ఈ మోక్షం అనే దానిలో కూడా దాన్ని అలా పట్టి ఉంచుకొని మోక్షం అంటున్నావు కదా. దేని నుంచి నీకు మోక్షం? దేని నుంచి నీకు మోక్షం? అంటే బ్రో జనరల్ గా మనం చూస్తే మీ మనసుకి మైండ్ కి తెలిసింది రెండు బ్రో. ఒకటి ఏంటంటే మనం ముందు ఏదైనా వచ్చి నిలబడినప్పుడు అది కాదు అని అనడం, ఇది వద్దు అని అనడం. అంటే అక్కడ ఒక అణిచివేత ఉంటుంది కదా మనకి. హలో, మనకి కోపం దుఃఖం ఇంకోటి ఏదో వచ్చింది బ్రో. లేదంటే ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు మనకు ఉన్నట్లతో మనం ఉంటే ఇంక అంతే కదా అని అనుకుంటున్నాం. కానీ అక్కడ మనం కొంత సరిపెట్టేసుకుని ఇది ఇంకా చాలు అని ఒక ఫిక్సేషన్ అయిపోతున్నాం కదా, ఒక ఎండ్ రిజల్ట్ కి వచ్చేస్తున్నాం కదా. అంటే మనసు ఎప్పుడూ కూడా వచ్చిన దాంతో ఇది వద్దు కాదు అని అనకుండా దాంతో ఉండడానికి మనస్కరించదు. దానికి ఇమ్మీడియట్ గా ఒక ఎండ్ వచ్చేయాలన్నమాట. ఇప్పుడు నాకు 10 రూపాయలు ఉన్నాయి, నీకు బాధ వస్తుంది అనుకో, 10 రూపాయలే ఉన్నాయని బాధ వస్తుంది అనుకో, 10 రూపాయలు ఉన్నాయని సాటిస్ఫై అయిపోవడం కాదు. 10 రూపాయలు ఉన్నాయని బాధ వస్తుంది కదా, బాధతో ఉందాం. అక్కడ బాధ
బాధలు గెంటేయద్దు, Okay. సరిపెట్టేసుకోవద్దు, అయ్యొద్దు. మన మైండ్ ఫస్ట్ ట్యూన్ అయిపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగా. దానికి ఒక తెలియని స్థితిలో ఉండడం అంటే భయం, కానీ తెలియని స్థితిలో ఉండడంలోనే బ్యూటీ ఉంది. ఆ తెలియని స్థితిలో ఉంటేనే అది ఉన్నది ఎక్కడ ఎలా మనం తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తుంది అనమాట. ఇన్ని సంవత్సరాలు ట్యూన్ అయిపోయింది కదా మైండ్. సో ఏంటంటే ఆ 100 రూపాయలు వస్తే మనం హ్యాపీగానే ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ 100 రూపాయలు వస్తున్నప్పుడు నీకు బాధ ఒకటి వస్తుంది కదా, వచ్చినప్పుడు దాంతో ఉండగలిగితే అక్కడ ఒక బ్యూటీ జరుగుతుంది అని అనిపిస్తుంది. మరి చూడు.